రాజు నిర్మాతగా కంటే డిస్ట్రిబ్యూటర్ గా బిజీ. ఏటా కనీసం అరడజను సినిమాలైనా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు ఆయన. అయితే ఆయన ఎంచుకునే సినిమాల లెక్క వేరుగా ఉంటుంది. కొన్నిసార్లు పెద్ద సినిమాలపై ఖర్చు వేస్తారు, కొన్నిసార్లు చిన్న మీడియం సినిమాలపై ఫోకస్ పెడతారు. అయితే పెద్ద సినిమాల విషయంలో వేలం వెరిగా వెంటపడే తరహా కాదు రాజు. అన్ని లెక్కలు బేరేజు వేసుకొని పెట్టుబడి పెడుతుంటాడు రాజు. తాజాగా ఆయన జనతా గ్యారేజ్ హక్కుల కోసం భారీ రేటు పెట్టారు. 15 కోట్లు పెట్టి నైజాం ఏరియా రైట్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ ఏరియాకు ఇది అత్యధిక రేటు. ఇది చూసి రాజు రిస్క్ చేస్తున్నారేమో అనుకున్నారు, కానీ దిల్ రాజు లెక్క తప్పలేదు. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 13.5 కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం. తొలి రోజే 5.5 కోట్ల దాకా వసూలయ్యాయి నైజాం ఏరియాలో. తర్వాతి 4 రోజుల్లోనూ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. సగటున 2 కోట్ల చొప్పున కలెక్షన్లు వచ్చాయి. దీంతో సోమవారం నాటికి సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరువగా వచ్చేసింది. రెండో వీకెండ్ అయ్యేసరికి రాజు లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాతో మరోసారి దిల్ రాజు జడ్జ్మెంట్ స్కిల్స్ ఏంటన్నది రుజువైంది. ఆయన భారీ పెట్టుబడి పెట్టినా అంచనా సరిగ్గానే ఉంటుందంటూ చర్చించుకుంటున్నారు ఇండస్ట్రీలో. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల జనతా గ్యారేజ్ బాగానే ఆడుతోంది. బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.